ఇదే విషయమే ఇక్కడ మనం చెప్పుకునేది. కౌన్సిలింగ్‌లో మన కేవలం మెరిట్ మాత్రమే తీసుకున్నారు. రోస్టర్‌ను పరిగణలో తీసుకోలేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారు. ఇక రిజర్వేషన్ ప్రకారం ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం గ్యారంటీగా చేయాల్సినటువంటి అవకాశం ఉంది. నియామకాలలో ఈ యొక్క రోస్టర్ అనేది ఖచ్చితంగా పరిగణించాలి మెరిట్‌తో పాటు. కౌన్సిలింగ్‌లో మెరిట్ మరియు రోస్టర్ రెండింటిని కూడా అనుసరించడం తప్పనిసరి అనమాట. ఇది తప్పనిసరి విధానం అని చెప్పేసి అనేక సందర్భాల్లో కోర్టులు చెప్పడం జరిగింది. గమనించండి, ఇక్కడ కేవలం మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ జరిపితే ప్రభుత్వం తెచ్చిన సామాజిక న్యాయ లక్ష్యాలు నెరవేరవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ ఉన్నది ఎందుకు? అట్టడుగున ఉన్నవాళ్ళు, అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు, అభివృద్ధి చెందలేక బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ మేలు చేయడానికే కదా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్కి సంబంధించిందే కదా రోస్టర్ అనేది. మరి మెరిట్ ఒకటే తీసుకుంటే రోస్టర్ మర్చిపోతే రిజర్వేషన్ పోతుంది కదా, రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోతున్నారు కదా. ఇది సామాజిక లక్ష్యానికి విరుద్ధం కదా. కోర్టు కూడా అదే మాట చెప్పుద్ది అనమాట. అందుకే మెరిట్ కమ్ రోస్టర్ అనుసరించడం తప్పనిసరి అని న్యాయశాస్త్ర నిపుణులు కావచ్చు, ప్రభుత్వ నియమాలు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇవి తప్పనిసరిగా అభ్యర్థులు ఇక్కడ మొన్న జరిగిన సెలక్షన్లో కూడా మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణించవచ్చు. మొన్న జరిగిన సెలక్షన్లో కూడా రిజర్వ్డ్ అభ్యర్థులకి మెరిట్లో ఒక రిజర్వ్డ్ అభ్యర్థి సెలెక్ట్ అయితే ఆ మేరకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల అభ్యర్థిని తొలగించడం జరిగింది. అట్లా జరగకూడదు. అది కూడా మరి సామాజిక న్యాయానికి విరుద్ధమైనటువంటి చర్యగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వ నియామకాలు లేక కౌన్సిలింగ్ నిర్వహిస్తే అది తప్పు అని చెప్పడానికి ప్రభుత్వ నిబంధనలు, న్యాయ తీర్పులు చాలా ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.